శ్రీనివాస్ గారు, మహా న్యూస్‌పై జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా చూస్తారు ఒక జర్నలిస్ట్‌గా? గతంలో ఎలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అండ్ ముఖ్యంగా ఈ ఈ అంశం ఏదైతే ఉందో ఇది గత 3 నెలల నుంచి, 2 నెలల నుంచి కూడా బాగా హాట్ టాపిక్ అవుతోంది. అండ్ అన్ని ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేస్తున్నాయి. కానీ ఈరోజు మహా న్యూస్ పైనే దాడి జరిగింది అంటే దాని వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా? అంటే ముందుగా న్యూస్ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మరణం దురదృష్టకరం. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అదే సమయంలో మహా న్యూస్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జర్నలిజంపై దాడి. ఇది ఇవాళ నిర్భీతిగా తను అనుకున్నది చెప్పగలిగిన స్వేచ్ఛ, రాయగలిగిన స్వేచ్ఛ ఇవాళ జర్నలిస్టులకి ఉండాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రసార మాధ్యమాల స్వేచ్ఛ వాళ్ళు వీళ్ళు ఇచ్చేది కాదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నమాట. దీన్ని కాలరాజే అధికారం ఎవరికీ లేదు. దీన్ని ఉపయోగించి మీరు జర్నలిస్టులను ఏదో భయపెట్టాలనుకుంటే అది అయ్యేది కాదనమాట. ఇప్పుడు ఇది ఒక భయంతో చేసిన దుశ్చర్య. ఇప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు నిజంగా మీరు తప్పు చేయకపోతే, ఈ వాస్తవాలు వెలుగులోకి రాకపోతే భయపడాల్సిన అవసరం ఏంటి? మీరు పరీక్షకి నిలబడాలి. ఇవాళ మీరేంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్, కేసీఆర్ అందరి మీద వెళ్తున్నాయి. ఏది కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ధీటుగా రిప్లై ఇవ్వాలి, ఎదుర్కోవాలి, లీగల్ ఫైట్ చేయండి. అంతేగాని ఈ వీధి పోరాటాలు ఏంటి అంటే మీ గుండాలని పత్రికా ఆఫీసు ఛానల్ కార్యాలయం పైకి పంపి దొమ్మి చేస్తే, విధ్వంసాలు సృష్టిస్తే, అక్కడ కార్లన్నీ ధ్వంసం చేశారు, మొత్తం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అందులో పనిచేసే ఉద్యోగులు ఇవాళ భయభ్రాంతులకు గురయ్యారు. ఏది ఒక రకంగా హత్యాయత్నానికి పాల్పడిన పరిస్థితుల్లో దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. అందరి విజువల్స్ ఉన్నాయి. ఏంటి ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎవరు పూల కుండీలు పగలగొట్టారు, కార్లకి ఎవరు డ్యాన్స్ వేశారు, మొత్తం కార్లపై రాళ్ళేసి కొట్టింది ఎవరు, ఆ కార్యాలయం ధ్వంసం చేసింది ఎవరు, విజువల్స్ మీ ముందున్న నేపథ్యంలో ఈ లంపెన్ గ్యాంగ్స్ వీళ్ళందరినీ అర్జెంటుగా వెంటనే అదుపులోకి తీసుకోవాలి. అసలు ఇది ఎవరు పాల్పడ్డారు? ఏది బీఆర్ఎస్ గుండాలేంటి, ఎవరు రెచ్చగొడితే వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని అలా ప్రేరేపించింది ఎవరు? వీటన్నిటిపైన కూడా ఇవాళ కఠిన చర్యలు చేపట్టాలన్నమాట. ఇక్కడ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి ఇదేంటి, ఇది ఇవాళది కాదు, గత ఏడాదిన్నరగా జరుగుతోంది. ఇప్పుడు 4-5 అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావుని అక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు స్పష్టంగా మీరు ప్రణీత్ రావు లేకపోతే అక్కడ రాధాకిషన్ రావు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఏంటి, మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి మాటలు, పెద్ద ఆయన చెబితే చేశాం అని వాళ్ళు అంటుంటే వాళ్ళ పెద్ద ఆయన ఈ విధంగా ఛానల్ కార్యాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తున్నాడా? ఇది కేటీఆర్ ప్రోద్బలంతో జరిగిందా, కేసీఆర్ ప్రోద్బలంతో జరిగిందా? ఏంటంటే ఇప్పుడు ఇవాళ మహా న్యూస్పై జరిగింది, రేపు ఇంకోళ్ళపై జరగచ్చు. జర్నలిస్టు సంఘాలు కూడా దీన్ని ఇవాళ సంఘటితంగా ఖండించాలన్నమాట. మనం అనుకున్నాం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇది రెండు రాష్ట్రాల్లో ఇవాళ లింక్స్ ఉన్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ 615 మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఒక మెయిల్ అక్కడ స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నాయి. దాంట్లో మరి అందరూ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, హైకోర్టు జడ్జీలు ఉన్నారు. నిన్న ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు కూడా నిన్న పిలిపించారు. ఆయన 1 గంట విచారించి ఆయన ప్రశ్నలు వేశారు. అంటే ఆయన నంబర్ కూడా ఉండటమే కాదు, TV5 చైర్మన్ ఎవరు బిఆర్ నాయుడు గారు కూడా రమ్మని పిలిచిన దీంట్లో వీళ్ళు ఇంకా ఎవరిని వదిలేశారు? అటు పారిశ్రామికవేత్తలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఎంపీ బీజేపీ, ఆయన ఏమని ప్రకటించాడు నిన్న వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో, తన భార్య సంగీత మేడం ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు అపోలో. అంటే పారిశ్రామికవేత్తలు ఇవాళ బెంబేలు ఎత్తిపోతున్నారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్నే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అన్నమాట. హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తారా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో 350 ఫోన్లు ట్యాపింగ్ అంటున్నారు. ఇదేంటి బయటకు వచ్చినవి? అసలు అనధికారికంగా ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి? మొత్తం ఇప్పటివరకు 4000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటున్నారు. మరి ఇప్పుడు అసలు ఆధారాలు ధ్వంసం చేశారు, హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేసి మూసీ నదిలో వేశారు, కాల్చి బూడిద చేశారు కొన్ని డాక్యుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ప్రణీత్ రావు కానీ లేకపోతే రాధాకృష్ణరావు కానీ ఇక్కడ ఈ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రమేయం ఏంటి, కేటీఆర్ ప్రమేయం ఏంటి, బీఆర్ఎస్ నాయకులు దేనికి వాడుకున్నారు?
ఇది ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పాత్ర ఏంటి? షర్మిల ఫోన్లు ట్యాప్ చేశారంటే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ రాజకీయ కారణాలతో ట్యాప్ చేశారా? అసలు షర్మిల తల్లి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ అయిందంటే ఆమె ఏంటి అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, రాజశేఖర రెడ్డి భార్య, ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అది రాజకీయ కారణాలు కాదు. అదేంటి? కుటుంబ కారణాల, ఆర్థిక కారణాల? విజయమ్మ ఎవరితో మాట్లాడుతోంది ఏంటి తెలుసుకోవాలని కేసీఆర్కు ఉంటుందా, కేటీఆర్కు ఉంటుందా, ఎవరికి ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి ఫోను ట్యాపింగ్ చేయించాడు, జగన్మోహన్ రెడ్డి చెల్లి ఫోను ట్యాపింగ్ చేయించాడంటే ఎందుకంత అభద్రత, అనుమానం? అసలు తల్లి ఫోన్ ట్యాప్ చేయించిన కొడుకుగా ఇవాళ ప్రజల దృష్టిలో ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి. బీజేపీ నాయకులు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి అదే డిమాండ్ చేశాడు, విశ్వేశ్వర రెడ్డి అదే డిమాండ్ చేశాడు. ఇప్పుడు సిబిఐతోనే విచారణ జరిపించాలి. ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాలతో ముడిపడిన అంశం. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందన్నారు. ఆయన దీనిపై అప్పట్లోనే లేఖ రాశాడు ప్రధాని మోడీ, 2020లోనే తన ఫోను ట్యాపింగ్ గురవుతోందని. లోకేష్ ఫోన్ ట్యాపింగ్, పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ పైన, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పైన ఇవాళ ప్యారలల్గా దర్యాప్తు జరిపించాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దీన్ని టేకప్ చేస్తేనే కానీ ఇది ఒక లాజికల్ ఎండ్కి రాదు. సత్యమూర్తి గారు చెప్పారు, ఇది తీవ్ర నేరం. ఏది వ్యక్తిగత గోప్యత హరించే హక్కు ఎవరికి లేదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.